హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడున్న కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీకు కావాల్సిన కోర్సుని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో టూల్స్లో ఇక్కడ టెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి చూడండి, హారిజంటల్ టైప్ టూల్, వర్టికల్ టైప్ టూల్, ఇవి ఈ మాస్క్ టూల్స్ ఉన్నాయి. షార్ట్కట్కి వచ్చేసి T ప్రెస్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్వి షిఫ్ట్కి పట్టుకొని T ప్రెస్ చేస్తే సఫల్ అవుతుంటాయి. జనరల్గా మనం ఏ టాస్క్ చేసినా, ఇమేజ్ చేసిన ప్రతి ఒక్కదానికి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మనం ఇక్కడ టెక్స్ట్తో టైప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీరు ఏదైనా సరే హారిజంటల్ టైప్ టూల్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే టైప్ టూల్ తీసుకుంటామో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్ బార్లో ఇది వచ్చేసి ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఇక్కడ వచ్చేసి చూడండి అలైన్స్, యాంటీ అలైన్స్, అలైన్మెంట్స్, కలర్స్ ఉన్నాయి, ఇక ర్యాపింగ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి టాగిల్స్ ఉన్నాయి. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను జనరల్గా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మామూలుగా క్లిక్ చేస్తేనే ఇట్లా కొంత టెక్స్ట్తో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత సైజ్ ఉంది, 18 ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను అంటే టెక్స్ట్ ఈ రకంగా టైప్ చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఇలాగ టైప్ చేసినప్పుడు మీరు గమనిస్తే కనుక చూడండి, మూవ్ టూల్ తీసుకొని ఈ యొక్క టెక్స్ట్ని ఎలా కావాలనుకుంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది సపరేట్ లేయర్లో వచ్చేస్తుంది అన్నట్టు. మరి ఈ టెక్స్ట్కి మనం ఫాంట్, తర్వాత సైజు ఇవన్నీ పెంచుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి మీరు మౌస్తో అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే మీ కీబోర్డ్లో Ctrl+A అయినా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫాంట్ కలర్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే కలర్ పిక్కర్ వస్తుంది. ఇందులో మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు, లేదా పైన ఇక్కడైనా చూడండి ప్రెస్ చేస్తే కలర్ అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్కి ఫాంట్ స్టైల్స్ ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ పెట్టుకోవచ్చు. ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి యారోతో, డౌన్ యారోతో అయినా కూడా సో యూజ్ చేస్తుంటే రకరకాల ఫాంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. బట్ మీకు నచ్చిన ఫాంట్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ టెక్స్ట్కి సైజు పెంచాలా తగ్గించాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఫాంట్ సైజ్ మినిమం 6 నుంచి 300 ఫీట్ వరకు ఉంది. ఓకే, సో మీరు జస్ట్ ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో షార్ట్కట్కి మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాము, Ctrl+Shift పట్టుకొని ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది ప్రెస్ చేస్తే ఫాంట్ సైజ్ పెరుగుతుంది. Ctrl+Shift ప్రెస్ చేస్తే ఫాంట్ సైజ్ అనేది తగ్గిపోద్ది. చూడండి ఇప్పుడు Ctrl+Shift గ్రేటర్ దాన్ ఫాంట్ సైజ్ పెరుగుతుంది, అవునా. Ctrl+Shift అంటే ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ అనేది మనకు తగ్గుకుంటూ వస్తుంది. చూడండి Ctrl+Shift వాడుతున్నా. ఓకే, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది. లేదా ఇక్కడైనా కానీ మీకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, సో ఇక్కడ 13, 16, 48 ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. బట్ అవసరాన్ని బట్టి మీరు ఫాంట్ సైజ్ అనేది పెంచుకుంటారు. ఇక పర్టికులర్గా కొంత ఏరియాని బోల్డ్లో పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ప్రెస్ చేస్తే మీకు స్టైల్స్ ఉన్నాయి. లైట్ అండ్ కాన్స్టెంట్ ఇవన్నీ స్టైల్స్ అనమాట. బోల్డ్లో కావాలనుకుంటే చూడండి బోల్డ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, దాని యొక్క వెయిట్ ఎంత ఉండాలి, తర్వాత ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో అట్లా ఈ స్టైల్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పక్కన మీరు గమనిస్తున్నారు చూసారా, ఇది వచ్చేసి అలైన్ టెక్స్ట్ అన్నట్టు. ఏంటంటే క్రిస్పీ అంటే ఏమవుతుందంటే ఇక్కడ క్రిస్పీ కాదు, సారీ, క్రిస్ప్ తర్వాత షార్ప్ టైప్లో ఆ పర్టికులర్ లేయర్ని, టెక్స్ట్ లేయర్ని మనం స్ట్రాంగ్గా కావాలంటే స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఈ స్టైల్స్ అన్నీ మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి స్మూత్గా కావాలనుకుంటే స్మూత్గా, బట్ డిఫరెన్స్ అనేది అప్లై ఉంటుంది కానీ కొన్నిసార్లు మీకు అక్కడ అబ్జర్వ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ అలైన్మెంట్, లెఫ్ట్ కావాలా లెఫ్ట్ పెట్టుకోవచ్చు, తర్వాత రైట్ కావాలనుకుంటే రైట్ పెట్టుకోవచ్చు, సెంటర్ కావాలనుకుంటే సెంటర్ పెట్టుకోవచ్చు. మరి అదేంది ఇట్లా వెళ్తున్నాయంటే అది మీకు తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ఒక టైటిల్ రాసుకోవాలనుకుంటే ఈ టూల్ తీసుకొని ఇట్లా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే సరిపోతుంది కదా.
అట్లా రాకుండా ఒక పేరాగ్రాఫ్ రాసుకోవాలనుకోండి, మనం ఒక పేరాగ్రాఫ్ రాసుకోవాలంటే ఏం చేయాలా, అప్పుడు మనము ఈ యొక్క టెక్స్ట్ టూల్ అనేది ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు. సో చూడండి, ఇట్లా డ్రాగ్ చేసుకోవడం వల్ల మనము మ్యాటర్ అనేది రాస్తున్నాం కదా, ఆ టెక్స్ట్ బాక్స్ లోపల మాత్రమే ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా ఉందా, ఇట్లా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి మీరేం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ లెఫ్ట్ అంటే చూడండి లెఫ్ట్కి పోతుంది, రైట్ అంటే రైట్ అవుతుంది, సెంటర్ అంటే సెంటర్ అవుతుంది. ఇక్కడ అలైన్మెంట్స్ ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే పైన ఇక్కడ టాగిల్ కేస్ అని చూసారా, సో దీని మీద టాగిల్ క్యారెక్టర్ అండ్ పారాగ్రాఫ్ ప్యానల్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, లైన్కి గ్యాప్ ఎంత ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైన్కి గ్యాప్ ఎంత ఉండాలో ఒక 48 పెట్టా. చూడండి ఈ రకంగా గ్యాప్ వచ్చిందా. ఇప్పుడు ప్రజెంట్ ఆటోలో పెడుతున్నాను, ఇట్లా వచ్చేసింది అవునా. తర్వాత క్యారెక్టర్కి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం మనం. క్యారెక్టర్కి స్పేస్ ఎంత ఉండాలా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి డ్రాగ్ చేస్తే క్యారెక్టర్కి ఎంత స్పేస్ అనేది అవసరం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంత గ్యాప్ వస్తుంది అవునా. ఇక వచ్చేసి ఇదేమో మెట్రిక్స్ వచ్చేసి ఇందులో ఆప్టికల్ టైప్ కావాలా, అది ఓన్లీ ఇట్లాంటి పేరాగ్రాఫ్స్కి సరిపోతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఆప్టికల్ టైప్ కావాలనుకుంటే ఆప్టికల్ టైప్ తీసుకోవచ్చు, బట్ మెట్రిక్లోనే ఉంటుంది. సో దాన్ని మనం చేంజ్ చేయాల్సి ఉండదు. ఈ టెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మధ్యలో పేరాగ్రాఫ్కి అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఇందులోనే మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. చూడండి అట్లా ఇక్కడ పర్టికులర్గా టెక్స్ట్కి బోల్డ్ పెట్టుకోవాలనుకుంటే బోల్డ్ పెట్టుకోవచ్చు, ఇటాలిక్ కావాలనుకుంటే ఇటాలిక్, మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటే చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి. ఓకే, ఇక్కడ స్మాల్ క్యాప్స్లో కావాలనుకుంటే స్మాల్ క్యాప్స్ వస్తాయి. ఒక పర్టికులర్ వద్దనుకుంటే వీటి మీద తీసేయచ్చు మనం. ఒక పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే సూపర్ స్క్రిప్ట్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. తర్వాత సబ్స్క్రిప్ట్ అంటే సబ్స్క్రిప్ట్ అవుతుంది. కింద అండర్లైన్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని మీరు అండర్లైన్ పెట్టుకుంటే సో చూడండి అండర్లైన్ అవుతుంది. ఓకే, ఈ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అనేది తీసేస్తే చూడండి వెళ్ళిపోతుంది. స్ట్రైక్అవుట్ కావాలనుకుంటే స్ట్రైక్అవుట్. ఇవన్నీ టెక్స్ట్కి రిలేటెడ్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ పేరాగ్రాఫ్లో వస్తే చూడండి అలైన్మెంట్ లెఫ్ట్, సెంటర్, రైట్, ఇండెంటేషన్ ఎంత ఉండాలి. ఓకే, ఇవన్నీ పేరాగ్రాఫ్కి యూజ్ చేసుకున్నప్పుడు మనకు యూజ్ అవుతుంది. అందుకోసమే ఈ టెక్స్ట్కి సంబంధించినటువంటి వాడతారనమాట. రైట్, ఇప్పుడు నేను Ctrl+Z వాడుతున్నా ప్రజెంట్. ఇప్పుడు చూడండి ఇక ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత కలర్ ఇక్కడే పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా. మీరు ఏదైనా అప్లై చేసినప్పుడు ఇక్కడ టిక్ మార్క్ కొట్టేస్తే అది ఓకే అయిపోతుంది అంతే. అదే మాదిరిగా ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనము బెండ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఎప్పుడైతే టెక్స్ట్ టూల్ తీసుకుంటారో అప్పుడే ఇప్పుడు ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ చూస్తే ఇక్కడ క్రియేట్ ర్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యార్ప్ టెక్స్ట్ వస్తుంది. ఇందులో స్టైల్ వచ్చేసి చూడండి ఆర్క్ టైప్ కావాలా, ఆర్క్ టైప్ ఇట్లా వచ్చేస్తుంది. అప్పర్ చూడండి ఆర్క్ లోయర్, ఆర్క్ అప్పర్, ఆర్క్ బల్జ్ టైప్. ఓకే, తర్వాత వచ్చేసి సెల్ లోయర్, తర్వాత వచ్చేసి ఫ్లాగ్, వేవ్ టైప్, ఫిష్ టైప్. ఇట్లా దీంట్లో మీరు ఏది తీసుకున్నా ఇక్కడ హారిజంటల్గా కావాలో వర్టికల్గా కావాలా. చూడండి హారిజంటల్లో బెండ్ వచ్చేసి ఎంత అవసరం ఉంది. సో కిందికి చూడండి ఇట్లా మైనస్లో వస్తే ఈ రకంగా వస్తుంది. ఓకే, సో ప్లస్లో హారిజంటల్ డిస్టార్షన్ అంటే ఇటుపక్క గ్యాప్ ఎక్కువ వస్తుంది, వర్టికల్ డిస్టార్షన్ అంటే చూడండి ఇలా వస్తుంది. అవసరాన్ని బట్టి మనం ఈ వార్ప్ స్టైల్స్ కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో టెక్స్ట్లో ఈ యొక్క ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. ఇక హారిజంటల్ టైప్ టూల్ గురించి చెప్పాం కదా. వర్టికల్ టైప్ టూల్ అంటే ఇప్పుడు మనం ఇట్లా హారిజంటల్గా టైప్ చేసాం కదా, ఇట్లా వర్టికల్గా చేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా ఇట్లా మనం వర్టికల్గా టైప్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అనేది ఇట్లా వర్టికల్గా రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు దీనికి కూడా యాజ్ యూజువల్ ఇంకా సేమ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీరు, కాకపోతే అలైన్మెంట్ ఇదంతా కూడా
వర్టికల్గా మారిపోతుంది అంతే. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ టెక్స్ట్కి మనము ఇక్కడ హారిజాంటల్ టైప్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. కలర్ అనేది మార్చుకోవచ్చు ఇక్కడ మీకు కావాల్సిన కలర్. ఇదేది నచ్చలేదు అని అనుకున్నప్పుడు ఇక్కడ విండోలోకి వెళ్తే చూడండి, మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ఈ లేయర్ తీసుకున్నాం మనం. విండోలో ఇక్కడ కలర్స్ ఉంది, స్టైల్స్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే స్టైల్స్ ఉంటుంది. ఇందులో చూడండి ఏ స్టైల్ కావాలనేది మీకు ఆ స్టైల్లో ఆ పర్టికులర్ టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం ఏదైతే చూడండి టెక్స్ట్ తీసుకున్నామో ఆ స్టైల్లో వచ్చేసిందా. అట్లా ఎగ్జిస్టెడ్గా ఉంటాయి స్టైల్స్, వాటిని మనం మార్చుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, టెక్స్ట్కి సంబంధించినటువంటి స్టైల్స్ ఉంటాయి. ఇక తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే ఇలా ఉంది టెక్స్ట్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ మరి ఇంకొక టూల్ ఏంటంటే వర్టికల్ టైప్ మాస్క్ టూల్. ఈ వర్టికల్ టైప్ మాస్క్ టూల్ ఏంటంటే ఇదైతే మనం మాన్యువల్గా టైప్ చేసి కలరు అన్నీ అప్లై చేస్తాం. ఇదైతే ఏమవుతుందంటే జస్ట్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఒక్క నిమిషం మీకు హారిజాంటల్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే అండు చేసి, ఓకే, హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కూడా మాస్క్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేసినాం అనుకోండి, ఇట్లా మాన్యువల్గా టైప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మూవ్ టూల్ తీసుకుంటారో చూడండి అది ఆటోమేటిక్గా ఇట్లా సెలెక్ట్ అయిపోతుంది. ఆ పర్టికులర్ టెక్స్ట్కి మీరు కలర్ని ఫిల్ చేయొచ్చు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి, లేదా ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది కదా, ఆ గ్రేడియంట్స్ని ఈ పర్టికులర్ టెక్స్ట్కి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఇది రాస్టర్లో లేదు కాబట్టి అలా వస్తుంది మనకు. రాస్టర్ టైప్ అన్నప్పుడు చూడండి ఆ పర్టికులర్ టెక్స్ట్కి ఇట్లా అప్లై చేసుకోవచ్చు. చూసారా, మీకు నచ్చిన గ్రేడియంట్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమనే టైప్ మాస్క్ టూల్. సేమ్ వర్టికల్ టైప్ మాస్క్ టూల్ కూడా అందుకే ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సెలెక్షన్లో కన్వర్ట్ అవుతుంది. దీనికేమో మీరు నేరుగా స్ట్రోక్ కూడా పెట్టుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ కావాలనుకుంటే ఆ స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ D ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా వచ్చేస్తుంది. సో టెక్స్ట్లో అయితే మొత్తం ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ మీరు ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.